వెల్కమ్ టు AP24 తెలుగు. 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ హయాంలో రాక్షస అరాచక పాలనకి కూటమి ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తల పరిస్థితి ఈరోజు ఏ విధంగా ఉంది? లోకేష్ పాదయాత్రలో మేము సైతం అంటూ అడుగులు అడుగు వేస్తూ వెన్నుదన్నుగా నిలిచిన తెలుగు తమ్ముళ్ల పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా ఉంది? చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు ప్రతి ఇంట్లో కాచిన కన్నీరు వారి కళలు ఏమైపోయాయి? ఎన్ని ఆటుపోట్లున్నా టీడీపీకి ఉన్న బలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మూలాలు. కానీ ఆ మూలాలు కనుమరుగైపోయే అవకాశం ఉందా? అక్రమ కేసులు పెట్టించుకున్నారు, పోలీసుల బూట్లు కాళ్ళతో దంచుకున్నారు, ఆర్థిక ఇబ్బందులు గురి చేశారు, భౌతిక దాడులు కూడా తెగబడ్డారు. అయినా ఎక్కడా కూడా తగ్గని ఆ కార్యకర్త ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు, ఏమైపోయాడు? ఆస్తులు అమ్ముకున్నారు, అప్పులు చేశారు, అప్పులు పాలు అయ్యారు. కానీ ఏనాడు పార్టీని మాత్రం వేయలేదు. అలాంటి కార్యకర్తకు మీ భరోసా ఏది? మీరు రాసిన రెడ్ బుక్లో ఆ పేర్లు గల వ్యక్తులు దర్జాగా ఈరోజు కాలు రాగేసుకొని తిరుగుతున్నారు. అసలు ఆ రెడ్ బుక్లో ఆ పేర్లు ఉన్నాయా లేవా? పసుపు జెండా పడితే పగతో రగిలిపోయిన కార్యకర్తలను చిత్రహింసలు చేసిన రోజులు మర్చిపోయారా? కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులకు పెద్దపీట వేస్తారు, మంచిదే. కానీ అదే ప్రభుత్వ అధికారులు కష్టపడ్డ కార్యకర్తలను చిత్రహింసలు గురి చేసిన సంగతి మీకు తెలుసా? పార్టీ అధిష్టానం పెద్దలారా, స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఇప్పటికైనా మేల్కోండి, లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. జర భద్రం.